సెట్లో సెల్ ఫోన్కును మీడియాకును ఐడి కార్డ్ లేకపోతే ఎంట్రీకేను. అయినా రాజమౌళి సినిమా షూటింగ్ వీడియోలు మాత్రం లీక్ అవుతున్నాయి. అదే ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్న విషయం. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సినిమా అంటే భద్రతా విషయంలో ఎలాంటి రాజీ ఉండదని అందరికీ తెలిసింది. షూటింగ్ లొకేషన్స్లోకి వెళ్ళాలంటే తప్పనిసరిగా ఐడి కార్డు ఉండాలి. సెల్ ఫోన్లు పూర్తిగా నిషేధం. షూటింగ్ స్పాట్కు మీడియాకు ఎలాంటి యాక్సెస్ ఉండదు. టాలీవుడ్ మాత్రమే కాదు, ఇతర ఇండస్ట్రీలు కూడా ఇంత కట్టుదిట్టమైన సెక్యూరిటీతో షూటింగ్ నిర్వహించే సందర్భాలు చాలా. అయినా కానీ ఇంతటి భద్రత ఉన్నప్పటికీ రాజమౌళి సినిమాల షూటింగ్ వీడియోలు, ఫోటోలు తరచుగా సోషల్ మీడియాలో లీక్ అవుతుండడం అందరినీ షాక్కి గురిచేస్తోంది. SSMP 29 షూటింగ్ మొదలైన దగ్గర నుంచి అడపాదడపా లీకులు బయటకు వస్తున్నాయి. జక్కన్నను టెన్షన్ పెట్టిస్తున్నాయి. తాజాగా మరోసారి జక్కన్న మహేష్ వారణాసి మూవీ లీక్ల బారిన పడింది. ఈ మూవీ నుంచి కొన్ని మహేష్ విజువల్స్ లీక్ అవడం ఇప్పుడు సోషల్ మీడియాలోనూ ఇండస్ట్రీలోనూ కొత్త చర్చను రటించింది. జక్కన్న కట్టుదిట్టమైన భద్రతను దాటుకొని ఇలా మహేష్ విజువల్ బయటికి రావడం ఇప్పుడు సెన్సేషన్ అవుతాం. దీంతో అసలు ఈ లీకులు ఎలా బయటకు వస్తున్నాయి? షూటింగ్ యూనిట్ లోపల నుంచేనా, లేక షూటింగ్ లొకేషన్ చుట్టుపక్కల నుంచి ఎవరైనా రహస్యంగా చిత్రీకరిస్తున్నారనా అనే చర్చ జోరుగా సాగుతోంది. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక వివరణ అయితే లేదు.